ఎన్డీఏ ప్రభుత్వం ఏవైతే చేయగలదని సంపూర్ణమైన మెజారిటీ మాకు ఇచ్చారు. మేము సంపూర్ణంగా ప్రజలు ఏ నమ్మకం అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పక్క అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల, ఎక్కడ ఏమైందా, ఇంతమంది సలహాదారులు ఉండి నాకు, మరి నేను ఇంత ధీరుడు వీరుడు అనుకుని నేనేమీ చేయలేకపోయాను. మరి ఈ సంవత్సరం లోపలనే రాష్ట్రం ఒక పక్క అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డికి అర్థం కాక శవ రాజకీయాలు చేసుకుంటూ శవాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నవ్వుతూ ఉండేవారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి తెలుసు శవ రాజకీయాలు చేయడం, మహిళల్ని అవమానపరచడం, తల్లుల్ని చెల్లుల్ని, తల్లిని ఒక పక్క అవమానించడం, మరి అతని చెల్లెళ్ళు ఇద్దరిని రోడ్డు పాలు చేయడం, మహిళల్ని ఏ విధంగా అవమానపరిచారో మొన్నటి రోజు కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, ఇంకా మీరు మారలేదంటే మళ్ళీ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మేము తల్లి వందనం 15,000 రూపాయలు, తల్లి వందనం తల్లికి డైరెక్ట్గా 13,000, పాఠశాలకు 2,000 ఇచ్చామన్నాం. మరి మీరు నిన్నటి రోజు నుంచి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు జోబిలేకి తల్లి వందనం డబ్బులు 2,000 వెళ్ళాయని అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇక్కడి నుంచే సవాల్ విసురుతున్నాను, మీరు నిరూపిస్తే నా మంత్రి పదవికి, నా ఎమ్మెల్యే పదవికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధమే. నిరూపించలేకపోతే మీరు పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు అనవసరంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్నే డైవర్ట్ చేశారనే విషయం మీరు తెలుసుకోవడం లేదు. మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే మీ మీద ఎంత వ్యతిరేకత ఉంది, మీరు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, పిల్లల్ని కావచ్చు, మహిళల్ని కావచ్చు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతం చేశారన్న విషయం ప్రజలు తెలుసుకునే మీకు ప్రతిపక్ష హోదా పెట్టారు. మరి నా సవాలుకు మీరు సిద్ధమైతే మీరు ఖచ్చితంగా నిరూపించాలి. అనవసరంగా మమ్మల్ని మీద కానీ మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు కింద నిందలు వేస్తే సహించే ప్రసక్తే లేదు. నా సవాల్ స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. లేకపోతే మీ ముక్కును నేలకు రాసి క్షమాపణ కోరుతారా? అనవసరంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు మీరు ఏం చేస్తున్నారు, ఎలా శవ రాజకీయాలు చేస్తున్నారు అన్న విషయం ప్రజలకు అందరికీ అర్థమైపోయిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మీకు ప్రజలే గట్టిగా గుణపాఠం చెప్పారు, మరి మీకు ఇంకా బుద్ధి రాలేదు. మరి నేను తెలియజేసేది ఒకటే, మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, మరి మీరు ఏ విధంగా 19లో మాట చెప్పారో అవన్నీ ఫెయిల్యూర్ అయ్యారనే ప్రజలు మాకు అధికారం ఇచ్చారనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ తల్లిదండ్రులకి మరి మాకు సహకరించి మీరు ఏదైతే ఏ సంపూర్ణమైన మెజార్టీతో మీరు మమ్మల్ని గెలిపించారు, రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఈ కష్టకాలాల్లో ఈ తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా బాధ్యతంగా మా యువగలం అధినేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులలో కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. భావి తరాల భవిష్యత్తుకి ఇది ఒక మంచి పునాదులు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లి వందనం చేయడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా చాలామంది మాకు వాట్సాప్ ద్వారా కావచ్చు అనేకసార్లు కృతజ్ఞతలు చెప్పడం చాలా సంతోషంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్కు సిద్ధం కావాలనే విషయం కూడా తెలియజేస్తున్నాం.